చినుకు పడితే చిత్తడే, వాన పడితే వణికే. ఇది హైదరాబాద్ వాసుల పరిస్థితి. వర్షాకాలంలో నగరవాసుల కష్టాలు మాటల్లో వర్ణించలేం. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లాలంటే ప్రత్యక్ష నరకాన్ని చూస్తుంటారు ప్రయాణికులు. ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకొని వాహనదారులు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. ఈ క్రమంలో వానాకాలంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిహెచ్ఎంసీ సన్నద్ధమైంది. ముఖ్యంగా వరద కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు స్పెషల్ యాక్షన్ ప్లాన్ను రెడీ చేసింది. వర్షాకాలం మొదలైంది, బల్దియా అప్రమత్తమైంది. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం కావడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముప్పుకు గురవుతుంటాయి. ప్రతి సంవత్సరం ఇది సర్వసాధారణంగా మారింది. ఈ ఏడాది ఆ పరిస్థితి ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని జిహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వానాకాలం వరీలకు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. స్పెషల్గా 542 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ. అందులో 157 మొబైల్, 242 స్టాటిక్ బృందాలు, సిఆర్ఎంపీ రోడ్లపై 29 టీమ్స్, 30 డిఆర్ఎఫ్, 13 పోలీస్ శాఖ, 41 విద్యుత్ బృందాలు, 22 వాటర్ వర్క్స్ టీంలు అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ బృందాలు 24 గంటల పాటు ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉంటారు. గత 4 ఏళ్లతో పోలిస్తే ఈసారి ఈ టీమ్స్ను భారీగా పెంచింది జిహెచ్ఎంసీ. 2021లో 195, 2022లో 172 టీమ్స్, గతేడాది 394 టీమ్స్ను ఏర్పాటు చేయగా ఈసారి రెట్టింపు ఏర్పాటు చేశారు. భాగ్యనగరంలో మొత్తం 125 వరద బాధిత ప్రాంతాలున్నాయి. వాటిని దశల వారీగా తగ్గిస్తూ సమస్యలను పరిష్కరిస్తుంది జిహెచ్ఎంసీ. ప్రస్తుతం 32 వాటర్ లాగింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాలల్లో నగర వాసుల చెత్త చెదారం వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వానలు పడినప్పుడు నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. నీరు నిలిచే పాయింట్ల దగ్గర పెద్ద పంపులను ఏర్పాటు చేసి వరద సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వానలు పడ్డప్పుడు ఉద్యోగులు ఒకేసారి ఆఫీస్ నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని బల్దియా కోరింది. నగర పోలీస్ అధికారులతో కలిసి ఆఫీస్ టైమింగ్స్ మార్పులపై ఓ నిర్ణయం తీసుకోనుంది. నగరంలో చిన్నపాటి వర్షం పడితే ఐటీ కారిడార్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాన పడిన సమయంలో ఐటీ కంపెనీల ఎంప్లాయీస్ ఒకేసారి లాగౌట్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ కోరింది. ఇతర కంపెనీలు, ఆఫీసులు కూడా పలు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు బల్దియా సిద్ధమైంది. అలాగే భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు కూడా ఎమర్జెన్సీ అయితేనే బయటకు రావాలని సూచించింది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కొంతమేర ఇబ్బందులు తప్పుతాయని చెప్తోంది. విపత్తు సమయంలో ఎమర్జెన్సీ నెంబర్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచింది జిహెచ్ఎంసీ. సిటీలో ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా 040-211-1111 నెంబర్తో పాటు 040-29555500 నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదా 9000-113667 నెంబర్కు వాట్సాప్ ద్వారా కూడా కంప్లైంట్ పంపొచ్చు. సమస్యకు సంబంధించిన ఫోటోతో పాటు లొకేషన్ షేర్ చేస్తే అక్కడకు వెంటనే డిఆర్ఎఫ్ టీమ్స్ని పంపేందుకు కంట్రోల్ రూమ్ సాయం చేస్తుంది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 5 రోజులు 2 రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండడంతో 2 రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు వేగంగా వ్యాపించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.